రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో గెలిచినంత మాత్రాన రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుందనడంలో ఏమాత్రం నిజం లేదన్నారు. కర్ణాటకలో ఉన్న పరిస్థితులు తెలంగాణలో లేవన్న మంత్రి అక్కడ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం లేదన్నారు. అక్కడి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం వల్లే కాంగ్రెస్ గెలిచిందని, కానీ తెలంగాణలో తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలే తమను గెలిపిస్తారని చెప్పారు. 100కు పైగా సీట్లలో గెలిచి కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. దశాబ్ద ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున జరపాలని మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు. రైతుల పండుగ గాని, చెరువుల పండుగ గాని, కార్మికుల పండుగ గాని, మహిళల పండుగ గాని, ప్రతి ఒక్కరు యువకుల పండుగ గాని, ప్రతి ఒక్కరికి పెద్ద ఎత్తున ఎన్నెన్ని గొప్ప పనులు చేసినాం. దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా, ఒక అభివృద్ధి రాష్ట్రంగా, నంబర్ 1 రాష్ట్రంగా మన సీఎం కేసీఆర్ గారు తీర్చిదిద్దిండు. కాబట్టి అవన్నీ కూడా మన ప్రజలతోటి ఒక పండుగ వాతావరణంలో మనం ఉత్సవాలు జరుపుకోవాలని మాకు ఆదేశాలు. ఎందుకంటే మామూలు విషయం కాదు. ఒక మిల్టర్ వాటర్ తెలంగాణలో ప్రతి ఇంటికి మినరల్ వాటర్ ఇస్తున్నాడు. అది మామూలు విషయం కాదు. కృష్ణా గోదావరి 2 నదుల వాటరు మనకు గంటకు ఫిల్టర్ చేసి మనకందరికి కూడా ప్రతి ఇంటికి నల్ల రూపంలో ద్వారా మనకు అందిస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు. నాయనా, దేశంలో మీరే చెప్పండి, ఏ రాష్ట్రంలో ఇట్లా మంచినీరు అందిస్తున్నారా? ఏ రాష్ట్రంలో ఇట్లా రైతు బంధిస్తున్నారా?